గణేశుడు భక్త సులభుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకొస్తే అసలు పుష్పాలే లేకపోయినా పర్వాలేదు. ఒక 4 రెబ్బల గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలు నెరవేరుస్తారు. అసలు వినాయకుడికి గరికంటే ఎందుకు అంత ఇష్టం అన్నది ఈ పురాణ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని పుట్టించి అడ్డొచ్చిన వాటన్నిటినీ దహించసాగాడు. దేవతలంతా భయపడి వినాయకుడి దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడు బారి నుండి తమను కాపాడవలసిందిగా ప్రార్థించారు. వినాయకుడు అతని శరీరాన్ని కొండలా పెంచి అనలాసురుడిని మింగేశాడు. ఆ ప్రభావం వల్ల వినాయకుడి శరీరం వేడెక్కిపోయింది. ఆ మంట తగ్గించడానికి చంద్రుడు గణేశుని తలపై నిలబడ్డాడు. అయినా మంట చల్లారలేదు. విష్ణుమూర్తి తన కమలాన్నిచ్చారు. అయినా సరే తగ్గలేదు. పరమశివుడు నాగపాముని పొట్ట చుట్టూ కట్టారు. ఇవేమీ గణనాథుని ఒంట్లో వేడి తగ్గించలేకపోయాయి. అప్పుడు ఋషులు 21 గరికల చప్పున తీసుకుని గణేశుని తలపై ఉంచారు. వెంటనే వేడి తగ్గిపోయింది. అప్పుడు గణేశుడు, నన్ను ఎవరైతే గరికతో పూజిస్తారో వారు ఎల్లప్పుడూ నా ఆశీర్వాదం పొందుతారు అని వరమిచ్చారు. అప్పటి నుండి వినాయకుడికి గరికతో పూజించడం ఆచారంగా మొదలైంది.